8వ వేతన సంఘంపై భారీ అంచనాలు. కేంద్ర ఉద్యోగుల జీతాల్లో విపరీత పెరుగుదల అవకాశం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లలో 8వ వేతన సంఘం అమలుపై ఆసక్తి రోజురోజుకి పెరుగుతుంది. ఉద్యోగ సంఘాలు కేంద్రానికి సమర్పించిన తాజా ప్రతిపాదనలు ఆమోదం పొందితే తక్కువ స్థాయి సిబ్బంది నుంచి అత్యున్నత అధికారుల వరకు అందరి వేతనాల్లో గణనీయమైన పెరుగుదల కనిపించే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఉండగా కొత్త వేతన సంఘంలో దీనిని 3.83కు పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఫ్యాక్టర్ ఆధారంగానే ఉద్యోగుల కొత్త బేసిక్ పే నిర్ణయించబడుతుంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే ప్రస్తుతం 18,000గా ఉన్న కనీస మూల వేతనం దాదాపు 69,000 వరకు చేరే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. న్యూఢిల్లీలో జరిగిన జీసీఎం సమావేశంలో ఉద్యోగ ప్రతినిధులు పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నగరాల్లో అధిక జీవన వ్యయం, కుటుంబ ఖర్చుల పెరుగుదల వంటి అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుత జీతాలు నేటి అవసరాలకు సరిపోవడం లేదని, అందుకే కొత్త పే స్ట్రక్చర్ అవసరమని వారు పేర్కొన్నారు. ఈ మార్పులు అమలైతే లెవెల్ 1లో ఉన్న ప్యూన్లు, అటెండెంట్ల జీతాల్లో భారీ పెరుగుదల కనిపించవచ్చు. అలాగే క్లర్కులు, కానిస్టేబుళ్లు, స్టెనోగ్రాఫర్లు, టెక్నికల్ సిబ్బంది వంటి మధ్య స్థాయి ఉద్యోగుల వేతనాలు కూడా లక్ష స్థాయిలో పెరిగే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు. అత్యున్నత స్థాయి అధికారుల జీతాల్లో కూడా పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకోవచ్చని సమాచారం. ముఖ్యంగా లెవెల్ 13 నుంచి లెవెల్ 18 వరకు ఉన్న సీనియర్ అధికారుల వేతనాలు లక్షల్లో పెరిగే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి. ఇక పెన్షనర్లో కూడా ఈ నిర్ణయం కీలకంగా మారనుంది. ఎందుకంటే పెన్షన్ లెక్కింపు బేసిక్ పే ఆధారంగా జరుగుతుంది. కొత్త పే ఫిక్సేషన్ అమలైతే రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ మొత్తంలో కూడా గణనీయమైన పెరుగుదల ఉండే అవకాశం ఉంది. మొత్తానికి 8వ వేతన సంఘం అమలుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.